మొన్న తురకపాలెం, నిన్న విజయవాడ, నేడు గుంటూరు ఇలా సీజనల్ వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తురకపాలెం వరుస మరణాల ఘటన మరవక ముందే డయేరియాతో వందల మంది పలు గ్రామాల్లో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తాజాగా కలరా కేసులు వెలుగు చూడటంతో జిల్లా వాసులు భయంగా బతుకుతున్నారు. ఇలా వరుస వ్యాధులతో గుంటూరు జిల్లా ప్రజానీకం వణికిపోతున్నారు. దీనిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా వైద్య శాఖ ఉలిక్కిపడింది. వరుస మరణాలతో ప్రభుత్వం అలర్ట్ రక్షణ చర్యలు చేపట్టి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. రోగులకు మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు తురకపాలెం ఊరిలోని ప్రజలందరి బ్లడ్ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. ఇప్పటికీ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. తురకపాలెం ఘటన మరవక ముందే గుంటూరు నగరంలో డయేరియా కేసులు విజృంభిస్తోంది. వారం రోజుల నుంచి గుంటూరు నగరంతో పాటు జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాంతులు, విరేచనాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక గుంటూరు నగరంలో కూడా డయేరియా కేసులు భారీగా నమోదయ్యాయి. దీంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా లక్షణాలతో వచ్చిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోటల్గా మన జిల్లాలో ఇప్పుడు చూస్తే జీజీహెచ్లో ఒక 92 యాక్టివ్ కేసెస్ డైరియా కేసెస్ ఉన్నాయి. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు ఇస్తున్నాము. ఈ కేసెస్ని కూడా మనకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్ ఉన్న టీం ఉన్నాయి. ఆ టీమ్ ఈ కేసెస్ ని కూడా అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ నుంచి జాగ్రఫికలీ వస్తున్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో మనకు ఓల్డ్ గుంటూరు ఏరియా ముఖ్యంగా ఒక 9 హై రిస్క్ ఏరియాస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, బాలాజీ నగర్, యాదవ్ నగర్, సీతారాం నగర్, అదేవిధంగా ఇప్పుడు నెహ్రూ నగర్, ఈ ఏరియాస్లో హై రిస్క్ ఏరియాస్గా మనం ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఈ అన్ని ఏరియాస్లో కూడా మనం ఇమ్మీడియట్గా చేస్తున్నది సర్వైలెన్స్ పెట్టాము. సో దానికి కూడా ఒక 50 సర్వైలెన్స్ టీమ్స్, దాంట్లో ఆశా, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి, అదేవిధంగా వార్డ్స్ అన్నింటిలో వార్డ్ సచివాలయం స్టాఫ్స్ని పెట్టి ఉన్నాము. ఈ ఐడెంటిఫై చేసిన హై రిస్క్ ఏరియాస్లో జిల్లా స్థాయి అధికారిని కూడా స్పెషల్ ఆఫీసర్గా నియమించి డోర్ టు డోర్ సర్వే చేసి ట్రేస్ అండ్ ట్రీట్. ఇక్కడ కేసెస్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఏదైనా డైరియాతో లక్షణాలతో ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్యాంపుకు తీసుకురావడం. మనం ఇయర్లీగా డిటెక్ట్ చేస్తే మనము మంచి ట్రీట్మెంట్ చేసి ఈ కేసుని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాము. గుంటూరు జీజీహెచ్లో సెప్టెంబర్ 17 నుంచి ఇప్పటి వరకు డయేరియా లక్షణాలతో సుమారు 146 మంది చికిత్స కోసం చేరారు. వీరిలో 84 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. 62 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. డయేరియా వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదైన బాలాజీ నగర్, సీతారాం నగర్, నెహ్రూ నగర్, రామ్రెడ్డి తోట, ప్రగతి నగర్, సంపత్ నగర్, సంగిడిగుంట, రెడ్ల బజార్ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, నగర కమిషనర్ శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ డయేరియా ప్రభావిత ప్రాంతాలతో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. శానిటేషన్ అండ్ ఫుడ్, ఇప్పుడు కొన్ని కేసెస్ జీజీహెచ్లో ఉన్న పేషెంట్స్తో కూడా డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేయడం కూడా జరిగింది. కొంతమంది బయట పానీపూరి తిన్నాము, బిర్యానీ తిన్నాము అని చెప్పడం జరిగింది. సో ఫుడ్ వలన కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి సో దాన్ని కూడా ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ముఖ్యంగా మనకు ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ ఫుడ్ కార్ట్స్, షాప్స్ అన్నీ కూడా అక్కడ టెస్టింగ్ చేయిస్తున్నాము. సో ఎక్కడైనా అన్హైజీనిక్గా ఉంటే వాటి అన్నింటినీ కూడా క్లోజ్ చేయడానికి కూడా, అంటే టెస్ట్ చేసి క్లోజ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పానీపూరి స్టాల్స్ అయితే పూర్తిగా మన కేసెస్ అన్నీ కూడా తగ్గేదాకా కంప్లీట్గా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాటర్ ఈ ఏరియాలో కూడా అంటే టెస్ట్ చేసి ఉన్నారు. టెస్ట్ చేసినప్పటికీ దాంట్లో క్లోరిన్ కంటెంట్ అవి అన్నీ కూడా బాగానే వచ్చి ఉంది. అయినప్పటికీ మనకు ఆర్ఆర్టీ టీం ఏదైతే మనకు స్పెషలిస్ట్ ఉన్నారో సో వాటర్ వలన రావడానికి వీలుంది కాబట్టి సస్పెక్ట్ చేసి ఉన్నారు. సో దాని మేరకు మనము దీంట్లో ఎటువంటి రిస్క్
తీసుకోలేము కాబట్టి ఈ ఐడెంటిఫై చేసిన ఏరియాస్ ముఖ్యంగా ఈ ప్రగతి నగర్ రామిరెడ్డి తోటలో మనం ఏదైతే పైపు ద్వారా వాటర్ ఇస్తున్నామో మున్సిపల్ వాటర్ దాన్ని స్టాప్ చేసి ఫర్ టైం బీయింగ్ ట్యాంకర్స్ ద్వారా వారికి అందరికీ కూడా ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు అందరికీ కూడా వారు ఎలా వాటర్ని తాగాలి అంటే బాగా ఒక 10 to 15 minutes రోలింగ్ బాయిల్ చేసి చల్లరించి తాగాలి అన్న ఈ పాయింట్ అందరికీ కూడా ఐఈసీ ఇంటింటికి వారికి వెళ్ళి చెప్పడం, అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ మీడియా ద్వారా చెప్పడం ఐఈసీ అగ్రెసివ్గా చేస్తున్నాము. మెడికల్ రెస్పాన్స్గా ఇప్పుడు మనకు యూపీఎస్సీ ఉన్నాయి, అక్కడ కావాల్సిన టాబ్లెట్స్ మందులు స్టాఫ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఈ హై రిస్క్ ఈ 7 ఏరియాస్లో మాత్రం ప్రత్యేకంగా ఒక 7 ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్ పెట్టి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మన టీం వెళ్ళి వారినే మన మెడికల్ టీంకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు డయేరియాతో కేసులతో అధికారులు సతమతమవుతుంటే తాజాగా కలరా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గుంటూరు తెనాలి ప్రాంతాల్లో కలరా కేసులను అధికారులు గుర్తించారు. పాత గుంటూరుకు చెందిన 2 యువకులు వాంతులు విరేచనాలతో జీజీహెచ్లో చేరారు. వారికి వైద్య పరీక్షలు చేయగా కలరా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. మరో 16 మందికి ఈకోలి బ్యాక్టీరియా బారిన పడినట్లు గుర్తించారు. ఇక తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా కలరా బారిన పడినట్టు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం తాడపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంగలకుదురులో పారిశుద్ధ్యం మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి అనారోగ్యంతో ఉన్నవారి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు అధికారులు. ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 3 కేసెస్, ఇక్కడ ప్రగతి నగర్లో 2 కేసు, రామిరెడ్డి తోటలో 1 కేసు, ఇది కన్ఫర్మ్డ్ కేసెస్ మనకి ఇచ్చి ఉన్నది. సో సస్పెక్టెడ్ కేసెస్ అది ఇంకా డైరియా కేసెస్ వచ్చినది, అది కూడా మనం అందుకే నేను ఇప్పుడు చెప్పిన ఈ ఏరియాస్ కూడా అలాంటి సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నవి. ఈ 3 కేసెస్ మాత్రం కన్ఫర్మ్డ్ కేసెస్ మనకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఉంది. అది వేరు కోమార్బిడిటీ ఉన్న కేసు మనకు జీజీహెచ్ నుంచి వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ మరణాలు డైరియా సంబంధించినది కాదు అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒక 2 కేసు వారు బయట నుంచి ట్రావెల్ హిస్టరీ ఉన్నవారు బయట నుంచి ఇక్కడ వచ్చిన కేసుకు అక్కడ కూడా అలర్ట్ చేసి ఉన్నాము. ఇదే తప్ప ఇదే హై రిస్క్ ఏరియాస్ అని ఇక్కడ ఇలా ఫోకస్ చేస్తున్నాము. అది తప్ప త్రూఅవుట్ ద ఎంటైర్ జిఎంసి పరిధిలో ఉన్న అన్ని వార్డ్స్ అన్ని ఏరియా కూడా హై అలర్ట్లో పెట్టి ఉన్నాము. ఇంటెన్సివ్ ఐఈసీ చేస్తున్నాము. సో ఈ మెషర్స్ మాత్రం వారు తీసుకుంటే మనం ఎక్కువ ప్రివెంట్ చేయవచ్చు. అంటే ప్రజలందరూ కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ముందస్తు చర్యలు మీరు తీసుకుంటే ఇది మనం ప్రివెంట్ కూడా చేయవచ్చు. ప్రివెన్షన్నే చాలా ముఖ్యం. అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కూడా ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా ఎక్కడ కూడా రాకుండా చూడడానికి ఈ ఐసీ యాక్టివిటీస్ చేస్తున్నాము. శానిటేషన్స్, వాటర్ సప్లై, ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని వాటర్ సప్లైస్ కూడా ఎక్కడైనా లీకేజెస్ ఉందా అని చెక్ చేయడం కూడా జరిగింది. సో ఇవి కంటిన్యూస్గా చేస్తున్నాం. పెండింగ్ అని వేసుకోవచ్చు కదా బ్రో. వర్షాలతో కాలనీలు మురుగునీటితో నిండిపోయాయి. వాటర్ పైప్ లైన్లు కూడా మురుగునీటిలో కలిసిపోవడంతో గుంటూరు నగర ప్రజలకు కలుషిత నీరు సరఫరా అవుతుంది. ఈ కలుషిత నీరు తాగి ప్రజలు డయేరియా బారిన పడినట్టు తెలుస్తోంది. మరోవైపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు కాలనీలలో సైడ్ కాలువలు సరిగా లేకపోవడంతో మురుగునీరు నిల్వ కావడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. వర్షాలతో రోజుల తరబడి ఆ వరద నీటిలోనే తాము కాలం వెళ్లబుచ్చుతున్నామన్నారు. జిల్లాలో వరుసగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.